ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. ప్రభు ఆత్మ ఎక్కడుంటే అక్కడ ఏముంటుందంట? స్వాతంత్రం అంటే ఏంటి? స్వాతంత్రం అంటే ఏంటి చెప్పండి? విడుదల కదా. ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు కదా, స్వాతంత్ర దినోత్సవం. ఒకప్పుడు మన భారతదేశం కూడా బ్రిటిష్ వాళ్ళ చేత, తెల్లదొరల చేత పరిపాలించబడుతూ చాలా కాలం అణిచివేయబడిన పరిస్థితుల్లో ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు పోరాటాలు చేశారు. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు పోరాటాలు చేశారు, త్యాగాలు చేశారు. చివరిగా మహాత్మా గాంధీ మరి అహింసతో పోరాటం చేసి చివరికి మన భారతదేశం నుంచి ఆ బ్రిటిష్ వారిని, తెల్లదొరల్ని ఇక్కడ నుంచి సాగనంపి మరి మనకి స్వతంత్రాన్ని తీసుకురావడం జరిగింది కదా. అంటే స్వతంత్రం అంటే ఏంటంటే అణిచివేయబడుచున్న పరిస్థితి నుంచి విడుదల పొందటమే స్వాతంత్రం. అణిచివేయబడుతున్న పరిస్థితి నుంచి, బంధించబడుతున్న పరిస్థితి నుంచి విడుదల కలగటమే స్వతంత్రం. విడుదలే స్వతంత్రం. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాట ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిజమైన స్వతంత్రాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. ప్రభువే ఆ నిజమైన స్వతంత్రాన్ని మనకు అనుగ్రహించేవారుగా ఉన్నారు. క్రీస్తు యేసు వలన మనకు నిజమైన స్వాతంత్రం అనేది కలుగుతుందండి. నిజమైన స్వాతంత్రము ప్రభు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు. మరి ఏంటి ప్రభు ఇచ్చే నిజమైన స్వాతంత్రము? ఆ నిజమైన స్వాతంత్రాన్ని మనం ఎలా పొందుకోవాలి, ఏం చేయాలన్నది కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. యేసు ప్రభు వారు ఈ లోకానికి దిగి వచ్చిందే దేనికోసమో తెలుసా? స్వతంత్రాన్ని ఇవ్వటానికి. ఎవరెవరైతే చెరలో ఉన్నారో, ఎవరెవరైతే బంధించబడి ఉన్నారో, ఎవరెవరైతే నలిగిపోయి ఉన్నారో వారందరికీ విడుదల అనుగ్రహించడానికే ఆయన వచ్చారు. ఆయన ఈ లోకంలో జన్మించి యేసు ప్రభువు వచ్చిందే విడుదల, స్వతంత్రాన్ని ఇవ్వడానికే. దేని నుంచి ఆయన మనకు నిజమైన స్వాతంత్రాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చారంటే, ఏంటి ఆ నిజమైన స్వాతంత్రం అంటే? మన పాపముల నుండి మనము విడిపించబడటమే నిజమైన స్వతంత్రం. మనం పాప క్షమాపణ పొందుకోవటం, క్రీస్తు ద్వారా మన పాపముల నుంచి మనం విడిపించబడటమే నిజమైన స్వాతంత్రం. క్రీస్తు ఇచ్చే ఆ స్వతంత్రాన్ని మనం గనక పొందుకోలేకపోయామనుకోండి, మనం ఎంత మాత్రం కూడా క్షేమాన్ని, మేలును ఆ తర్వాత అనుభవించలేం. ఎందుకంటే ఆ స్వతంత్రత పొందిన వాళ్ళే దేవుని రాజ్యంలో సంతోషంగా ఉంటారండి. దేవునికి స్తోత్రం. ఈ క్రీస్తు ఇచ్చే ఈ నిజమైన స్వతంత్రం పొందిన వాళ్ళే పరలోక రాజ్యంలో నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తారు. ఒకవేళ పాప క్షమాపణ, పాపముల నుంచి విడుదల అనే ఈ నిజమైన స్వతంత్రం లేకపోతే ఆ తర్వాత భయంకరమైన వేదన మనం అనుభవించాల్సి వస్తుంది, భయంకరమైన నరకంలో పడి. కాబట్టి నిజమైన స్వతంత్రాన్ని ప్రభు ఇవ్వడానికి వచ్చారు. ప్రభు ద్వారానే నిజమైన స్వతంత్రం. మన పాపముల నుంచి కావచ్చు, మన శాపము నుంచి కావచ్చు, మరణ భయము నుంచి, ప్రతి విధమైన అపవాదిక బంధకాల నుంచి ప్రభువు మనకు విడుదలను, స్వతంత్రాన్ని ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఈ నిజమైన స్వాతంత్రాన్ని ప్రభువే మనకు అనుగ్రహిస్తారు తప్ప మనం ఎక్కడ కూడా దాన్ని చూడలేం. ఆ గాడిదని ఎలాగైతే ఆ బంధకాల నుంచి విడిపించి స్వాతంత్రం ఇచ్చారో, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తము ద్వారా మన ప్రతి విధమైన పాపముల నుండి మనల్ని విడిపించి నిజమైన స్వాతంత్రాన్ని ఆయన మనకు అనుగ్రహించడానికి ఆయన ఆశపడుతున్నాడు. ఒకప్పుడు ఎలాంటి వారంగా ఉన్నామంటే పాపమునకు దాసులుగా ఉన్నవాళ్ళం, అవునంటారు కదా. ఎందుకంటే పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపము చేసేవాడు పాపానికి దాసుడు. ఇప్పుడు పాపమునకు దాసుడైన తర్వాత ఇప్పుడు అతని యొక్క యజమాని ఎవరంటే పాపము. కాబట్టి ఈ పాపం అతను ఏం చేస్తుందంటే తన మాట చెప్పు, తన ఆలోచన చెప్పు, తన ఉద్దేశం చెప్పున ఈ పాపమే అతన్ని నియంత్రిస్తుంది, కంట్రోల్ చేస్తావునా కదా. ఒక వ్యక్తి పాపము చేశాడు అనుకోండి, ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక వ్యభిచారి అనుకోండి, అతన్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే ఆ వ్యభిచార మనసే అతన్ని కంట్రోల్ చేస్తే తప్ప ఇతడు దాన్ని ఏమీ చేయలేడు. ఆ మనసే ఇతన్ని ఎటు వెళ్ళాలో అటు నడిపిస్తుంది. అంటే ఆ మనస్సు, ఆ వ్యభిచారపు స్వభావము అతన్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం చక్కగా కుర్చీలో కూర్చుని రిమోట్ నొక్కి టీవీని కంట్రోల్ చేసినట్టుగా ఆ పాపపు స్వభావం అనేది మనిషిని నియంత్రిస్తుంది, కంట్రోల్ చేసేదిగా ఉంటుంది. అంటే అది ఏదైనా కావచ్చు, అది వ్యభిచారమైన, అది దొంగతనమైన, అది మోసమైన, అన్యాయమైన, ఎటువంటి అక్రమమైన, ఎటువంటి అపవిత్రత పాపమైన ఏం చేస్తుందంటే మనిషిని అదే ఒక రిమోట్ లాగా రిమోట్తో మనం టీవీని కంట్రోల్ చేసినట్టుగా అది మనల్ని ఏం చేస్తుందంటే కంట్రోల్ చేసి మనల్ని దాని ఇష్టం వచ్చినట్టుగా అది నడిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దాని యొక్క ఆధీనంలో, దాని యొక్క స్వాధీనంలో మనం ఉన్నంతకాలం మనకి నెమ్మది ఉండదు, క్షేమం ఉండదు, ఆరోగ్యము ఉండదు. ఎందుకంటే ఆ పాపములో ఎప్పుడు కూడా ఆరోగ్యం ఉండదు. పాపములో ఎప్పుడు ఎవరికి సంతోషం ఉండదండి. పాపం అది సంతోషంగా కనపడుతుందే కానీ సంతోషం ఉండదు. దాంట్లో చివరికి భయంకర దుఃఖాన్ని మనకు మిగులుస్తుంది. పాపం మనకి అందంగా కనిపించవచ్చు కానీ నిజంగా అంత అందమైనది కాదు, ఇది ఒక భయంకరమైనది ఇది. కాబట్టి పాపం అనేది ఎప్పటికీ సంతోషాన్ని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వదు. అయితే ఆ పాపములో బంధించబడిన వారు చివరికి ఆ పాపంలో కనుక అలాగే కొనసాగితే కనుక చివరికి వారు చేరుకున్నది ఎక్కడంటే నిత్య నరకాగ్నికే.
నిత్య నరకానికి. అందుకని యేసు ప్రభువారు పరలోకము నుంచి ఈ లోకానికి దిగివచ్చి మానవునిగా ఎందుకు జన్మించారంటే, ఈ లోకంలో ఎవరెవరైతే పాపముల చేత బంధించబడి పాపానికి దాసులై స్వతంత్రత లేక, ఆ పాపం నుంచే స్వతంత్రత లేక, ఆ పాపం నుంచి విడుదల లేక దాని చేత నశించిపోతున్న ప్రతి ఒక్కరిని కూడా ఆ పాపము నుంచి విడిపించి నిజమైన స్వాతంత్రాన్ని వారికి ఇవ్వాలని ప్రభు ఆశపడి ఈ లోకానికి దిగివచ్చి తన ప్రాణాన్ని శిలువ మీద అర్పించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమపత్రిక 6:17 మీరు పాపమునకు దాసులు ఇంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మనం ఒకప్పుడు పాపమునకు దాసులమే, మనకి స్వతంత్రత లేదు. ఒకప్పుడు మన భారతదేశం ఎలాగైతే బ్రిటిష్ వాళ్ళ చేతిలో అణిచివేయబడిందో, ఆ బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో నియంత్రించబడిందో, ఒకప్పుడు మనం కూడా పాపము చేత నియంత్రించబడి అణిచివేయబడిన వారమే, బంధించబడిన వారమే. కానీ ఆనాడు ఎలాగైతే అనేక మంది త్యాగాలు చేసి పోరాటాలు చేసి స్వతంత్రాన్ని మన దేశానికి అనుగ్రహించారు, తీసుకొని రాగలిగారు, అలాగే యేసుక్రీస్తు వారు కూడా అనేక శ్రమలు అనుభవించి మన కొరకు తన ప్రాణాలను త్యాగం చేసి తన రక్తమిచ్చి మన పాపముల నుండి మనల్ని విమోచించి నిజమైన స్వాతంత్రాన్ని మన కొరకు ఆయన అందించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనము మన పాపముల నుండి, మన శాపము నుండి, మరణ భయము నుండి, అపవాది అధికారము నుండి, అపవాది యొక్క చెరలో నుంచి మనము విడుదల స్వతంత్రాన్ని పొందుకోగలుగుతాము. అది కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. ఈ నిజమైన స్వతంత్రము ఆయన కృప ద్వారా, ఆయన రక్తము ద్వారా తప్ప మరి దేని ద్వారా సాధ్యమయ్యేది కాదు. ఈ నిజమైన స్వతంత్రము క్రీస్తు మాత్రమే అనుగ్రహించారు, ఆయన మాత్రం ఇవ్వగలరు. ఈ నిజమైన స్వతంత్రాన్ని ఎవరెవరేరండి. ఎందుకంటే పాపములను పరిహరించేది ఆయన యొక్క పవిత్ర రక్తమే, పాపము నుంచి విమోచించేది ఆయన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తం ఒకటే. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి మన కొరకు తన రక్తమును చిందించింది. ఎందుకంటే మనల్ని ఈ పాప బంధకాల నుంచి, ఈ పాప దాస్యత్వం నుంచి విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేయాలని, మనకి ఆ తరువాత క్షేమాన్ని ఇవ్వాలని ఆయన కోరుకున్నారు. అందుకనే ప్రభు అన్నారు, చెరలో ఉన్న వారికి విడుదల, చెరలో ఉన్నవారికి విడుదల, పాపపు యొక్క చెరలో ఉన్నవారికి విడుదల, స్వాతంత్రాన్ని ప్రభు అనుగ్రహించడానికి ఆయన ఆశపడుతున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చొని మనందరికీ నిజమైన స్వాతంత్రం ఏంటో తెలుసా? మనము పాపముల నుంచి విమోచించబడటమే నిజమైన స్వతంత్రం. మనం మన పాపముల నుంచి విడిపించబడి పాప క్షమాపణ పొందటమే నిజమైన స్వాతంత్రం. అది ఎలా వస్తుందంటే, మనం ఆ నిజమైన స్వాతంత్రాన్ని మనకి ఇవ్వగలిగిన ప్రభువైన యేసుక్రీస్తునందు నమ్మి బాప్తిస్మం పొంది మన పాపములను కడిగి వేసుకుంటే, రక్షించబడితే అప్పుడు నిజమైన స్వాతంత్రాన్ని మనం పొందుకున్నట్టు. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా రక్షణ అనే నిజమైన ఈ స్వాతంత్రాన్ని వాయిదా వేస్తున్నట్లయితే, ఆ పాప క్షమాపణ నిజమైన స్వాతంత్రాన్ని వాయిదా వేసుకుంటున్నట్లయితే, దయచేసి ప్రభు నీకు స్వాతంత్రాన్ని ఇవ్వడానికి ఆయన ఆశపడుతున్నాడండి. కాబట్టి ఇంకా వాయిదా వేయద్దాం. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ స్వాతంత్రం మనకి రావాలి అంటే మరి మనం ఏం చేయాలి అంటే, ఈ స్వాతంత్రాన్ని ఇచ్చి ఆ ప్రభు వైపుకు మనం తిరగాలి. అవునంటారు కదా, ఆ స్వాతంత్రాన్ని మనకి ఇచ్చి ఆ ప్రభు వైపుకు తిరగాలి. అందుకని ఒక వాక్యాన్ని మనం ఈ సందర్భంలో మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. నేటి వరకును మోషే గ్రంథం వారు చదువుతున్నప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ, వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడున్న అక్కడ స్వాతంత్రము ఉంటును. ఈ సందర్భాన్ని మనం గమనిస్తే, మోషే గారు ఆజ్ఞలు గల పలకలను తీసుకురావడానికి దేవుని యొక్క పర్వతం మీదకి వెళ్ళినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో కొన్ని రోజులు 40 రోజులు గడిపినప్పుడు దేవుని యొక్క మహిమతో ఆయన నింపబడ్డాడంట. ఆయన ముఖం ఎలా ఉందంటే ప్రకాశిస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రకాశిస్తున్న ముఖాన్ని ప్రజలు చూసారో చూడలేక భయపడ్డారంట. ఎప్పుడైతే వీళ్ళు భయపడుతున్నారని తెలుసుకున్నారో, మోషే గారు ఏం చేశారంటే తన ముఖం మీద ముసుగు వేసుకున్నారు. ఇప్పుడు ఈ ముసుగును గురించి పౌలు గారు దీన్ని ఆత్మీయంగా ఎలా మాట్లాడుతున్నారంటే, ఈరోజు కూడా యూదులు పాత నిబంధన చదువుతున్నప్పుడు, నేటి వరకు పాత నిబంధన చదువుతున్నప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచినది. నేటి వరకు మోషే గ్రంథంలో చదువుతున్నప్పుడల్లా ముసుగు వారి హృదయం మీద ఉంది అన్నాడు. అంటే నేటికి కూడా ఇశ్రాయేలీయులు, యూదులు ఏం చేస్తారంటే, క్రీస్తునందు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, నెరవేర్చబడింది అనే విషయం తెలియక ఆ అజ్ఞానం అనే ముసుగేసుకొని ఉన్నారంట. ఇంకా ఆ ధర్మశాస్త్రంలో
లేదా ఆ పాత నిబంధనలో రాయబడిన ఆ దేవుడే క్రీస్తు అనే విషయాన్ని వారు గుర్తించగా క్రీస్తును గ్రహించాలని అజ్ఞానపు ముసుగేసుకుని ఉన్నారు. అందుకనే కదా యేసు ప్రభుని ఎందుకు సిలువేశారు? ఎవరు వేశారు సిలువ? యూదులే కదా, ఇశ్రాయేలులే కదా. ఎందుకు సిలువేశారంటే ఆయనే వారిని నడిపించిన దేవుడని, ఆయనే రక్షకుడని వారికి తెలియక ఆ జ్ఞానం లేక, ఎందుకంటే వారి హృదయాల మీద ముసుగు వేయబడింది. అజ్ఞానం అనే చీకటిని ముసుగు వేయబడింది. వారి హృదయాల మీద వేయబడిన ఈ అజ్ఞానపు ముసుగు, చీకటి ముసుగు వలన వారు క్రీస్తును గ్రహించలేకపోయారు, తెలుసుకోలేకపోయారు. అందుకని నేటి వరకు పాత నిబంధన చదువుతున్నప్పుడు ఆ ముసుగే వారి హృదయాల మీద నిలిచింది. కానీ వారు ఎప్పుడూ ప్రభు వైపుకు తిరుగుతారో అప్పుడు ఆ ముసుగు తీసివేయబడుతుంది. వారి హృదయాల మీద ముసుగు వేయబడింది కాబట్టి వారు క్రీస్తును ఎరగలేకపోయారు, తెలుసుకోలేకపోయారు. కానీ వారు ప్రభు వైపుకు తిరిగితే ఆ ముసుగులో నుంచి వారికి విడుదల, ఆ ముసుగు నుండి వారికి విడుదల అనగా స్వతంత్రం కలుగుతుంది అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాను. అంటే గమనించండి, ఈరోజు మన జీవితాల్లో కూడా మనం కూడా స్వతంత్రం కావాలి అంటే మనం ప్రభు వైపుకు తిరగాలి. ప్రభు వైపుకు తిరిగినప్పుడు ఆయన మన హృదయాల మీద వేయబడిన ముసుగు తీసేస్తాడు. మనము హృదయాల మీద ఏం వేయబడింది? ఆనాడు వారి హృదయాల మీద అజ్ఞానం ముసుగు, చీకటి ముసుగు వేయబడింది. ఈరోజు మనం హృదయాల మీద పాపం అనే ముసుగు వేయబడింది. అపవిత్రమైన స్వభావం అనే ముసుగు వేయబడింది మన హృదయాల మీద. పాపము ముసుగు వేయబడి మనం ఏమైపోతున్నామంటే అజ్ఞానంలో పడి అసహ్యమైన కార్యాలు జరిగిస్తూ దేవునికి దూరం అయిపోయి నాశనానికి నడిపించబడుతున్నాం. ముసుగు అనేది తీసివేయబడాలి. అదే స్వాతంత్రం అన్నమాట. యేసయ్యే మన పాపపు ముసుగును తీసి మనకు స్వతంత్రం ఇచ్చేవాడు. ఎవరు తీయగలరు ఈ మన హృదయాల మీద వేయబడిన పాపం అనే ముసుగును? కేవలం యేసు క్రీస్తు వారే మన హృదయాల మీద వేయబడిన ఆ పాపపు ముసుగును తీసి మనకు స్వతంత్రం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకునే ఆ బుద్ధినిచ్చి మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి ఆయన ఆశపడుతున్నాడు. కానీ మరి పాపం అనే ముసుగు వేయబడితే వారి పరిస్థితి ఏంటి? వారు ఎటు వెళ్తున్నారో వాళ్ళకే తెలియదు. అవునా? మనం ఇంకా ఆ ముసుగులో కొనసాగడానికి వీల్లేదండి. చాలామంది ఆ అపవిత్రత అనే ముసుగును వేసుకున్నారు. ఇంకా త్రాగుడు అనే ముసుగు వేసుకున్న హృదయం మీద, కొంతమంది వ్యభిచారం అనే ముసుగు వేసుకున్న హృదయం మీద, కొంతమంది దొంగతనం అనే ముసుగు వేసుకున్నారు, అపవిత్రత అనే ముసుగు వేసుకున్నారు హృదయం మీద. ఇంకా అలాంటి అపవిత్రమైన పాపపు ముసుగులు వేసుకుంటే ముసుగు వేసుకున్న వాడి పరిస్థితి అంటే ఇప్పుడే మనం విన్నాం కదా. సహజంగా లోక సంబంధంగానే మనం ఏమీ చేయలేమే. ముసుగు, అపవిత్రమైన ముసుగు వేసుకుని పరలోకానికి వెళ్ళగలుగుతాం అన్నా కదా. మనం పరలోకానికి సరిగ్గా నడవాలి, వెళ్ళాలి అంటే ముందు మన హృదయాల మీద వేయబడిన పాపపు ముసుగు అనేది తీసివేయబడాలి. కాబట్టి ఈరోజు మన హృదయాల మీద ఉన్న ముసుగు తీసివేయబడాలి. అలా తీసివేయబడాలి అంటే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? మనం ప్రభువు వైపుకు తిరగాలి. ప్రభు వైపుకు తిరగటం అంటే ఏంటో తెలుసా? ప్రభువు నద్దకు వచ్చి మన పాపాల విషయమే మనం పశ్చాత్తాపడాలి. నేను పాపిని అని మనం ఒప్పుకోవాలి. అందుకనే హోషేయ గ్రంథంలో రాయబడిన మాట మనం చూస్తే, హోషేయ గ్రంథం 14వ అధ్యాయము, హోషేయ గ్రంథం 14 మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము, మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుము. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. హోషేయ ప్రవక్త చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఇశ్రాయేలు, నీవు నీ పాపముల చేత కూలిపోయావు. ఎందుకు కూలిపోయాడంట ఇశ్రాయేలు? చెప్పాలి. ఎందుకు కూలిపోయాడంట? ఇశ్రాయేలు ఎందుకు కూలిపోయాడంటే పాపము చేత కూలిపోయాడు. ఎందుకంటే పాపము మనల్ని నిలవనివ్వతాం. పాపము ఎవరు చేస్తారో వారు కూలిపోయే పరిస్థితి. వారు కానీ, వారి జీవితాలు కానీ, వారి కుటుంబాలు కానీ కూలిపోయే పరిస్థితి పాపము. అందుకనే ఇశ్రాయేలు, నీ పాపముల చేత నువ్వు కూలిపోయావు కాబట్టి ఇప్పుడైనా నువ్వు ఏం చేయాలో తెలుసా? నీ దేవుడని యెహోవా తట్టు తిరుగు, నీ దేవుని తట్టుకు తిరుగు. నువ్వు ఆయనతో చెప్పాల్సింది ఏంటో తెలుసా? మా పాపములన్నిటినీ పరిహరింపుము అని నువ్వు చెప్పాలి. ఏం చెప్పాలంట? ఏం చెప్పాలంట? దేవుని దగ్గరికి వచ్చి మా పాపములను పరిహరింపుము. ఆయన దగ్గరికి వచ్చి ఆయన తట్టు తిరిగి నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, ప్రభువా నేను పాపిని, నా పాపాలన్నిటినీ క్షమించు, నా పాపాలని పరిహరించు అని నీ పాపాల విషయం నువ్వు పశ్చాత్తాపడాలి. అదండి చేయాల్సిందే. నీ జీవితంలో నీ హృదయం మీద వేయబడిన ఆ పాపం ముసుగు కావచ్చు. నువ్వు ఏ అపవాది చేత లేదా ఏ పాపం చేత బంధించబడి పాపముకు దాసుడయ్యావో ఆ పాపం నుంచి నీకు విడుదల, స్వతంత్రం కలగాలంటే నీకు స్వతంత్రత ఇవ్వగలిగిన ప్రభువు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నా పాపాలు పరిహరించు, నాకు పాపం నుంచి విడుదల అనుగ్రహించు, స్వాతంత్రం ఇవ్వని మనం ప్రభువుని అడగాలి. పాపాత్మురాలని స్త్రీ గురించి మనకు తెలుసు. పాపాత్మురాలని స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి తాను పాపినని తెలుసుకుంది కనుక తన అత్తరుబుడు తీసుకొచ్చి యేసయ్యకి మరి పూసి ఆయన పాదాలకు పూసి ఆయన పాదాల మీద పడి ఏం చేస్తుందో తెలుసా? ఏడుస్తుందంట, కన్నీరు కారుస్తుంది. ఆమె తన కన్నీళ్ల చేత ఆయన పాదాలని తడిపింది, తన తల వెంట్రుకలతో తుడిచింది, ఏడుస్తుందండి. ఎందుకు తెలుసు? ఏం ఏడుపది?
పశ్చాత్తాపంతో నేను పాపినయ్యా నన్ను క్షమించి ప్రభు అని ఏడుస్తుందనమాట మాకు ఆయన పాదాల మీద పడి. అప్పుడు వెంటనే ఆ సందర్భంలో ప్రభు చెప్పిందండి తెలుసా, ఈమె విస్తారంగా నన్ను ప్రేమిస్తుంది కాబట్టి ఈమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఆమె ఎన్నో విస్తారమైన పాపాలు చేసిందంట, కానీ ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుని తన పాపాల విషయం పశ్చాత్తాపడి నేను పాపినయ్యా అని ఏడుస్తున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు ప్రభు ఆమె చేసిన పాపముల నుంచి, ఆ పాప దాస్యత్వం నుంచి ఆమెను విడిపించి ఇప్పుడు ఆ పాపముల నుంచి ఆమెకి విడుదల, స్వాతంత్రాన్ని ప్రభు ఆమెకి ఇచ్చారండి. ఇప్పుడు ఆమె ఇంకెంత మాత్రం పాపానికి దాసురాలు కాదు. ఆమె యొక్క పాపానికి దాసురాలు కాదు. ఎందుకంటే ఇక నుంచి ఆమె నీతికి దాసురాలు, ఇక నుంచి ఆమెకి దేవునికి దాసురాలు, క్రీస్తుకు దాసురాలు, అంతేగాని ఇక పాపానికి దాసురాలు కాదు. ఎందుకంటే ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడింది కాబట్టి ప్రభు ఆ పాపము నుంచి విడిపించి ఆమెకి స్వాతంత్రాన్ని అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మనం కూడా ఆ స్త్రీ వలె మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చి మన పాపాల విషయం పశ్చాత్తాపడితే ఇప్పుడైనా నీ పాపముల నుంచి నీకు విడుదలిచ్చి నిజమైన స్వాతంత్రాన్ని ఇవ్వడానికి ఆయన ఆశపడుతున్నాడు. అంటే యూదులతో అంటే ప్రభు అన్నారు, ముందు ఆ వాక్యాన్ని ఏంటో పరిశీలన చేయండి. ముందు ఆ వాక్యాన్ని పరిశీలన చేస్తే మీకు సత్యం అర్థం అవుద్ది, ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్నారు. ఇంతకీ ఆ సత్యం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేయను, క్రీస్తే మనల్ని స్వతంత్రులుగా చేసేవాడు. కాబట్టి ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలండి. మన పాపాల విషయమే మనం పశ్చాత్తాపడి ప్రభు దగ్గర రాగలిగితే ప్రభువే మనల్ని, ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు. ఆ పాప బంధకాల నుంచి విడిపించి నిజమైన స్వతంత్రాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తారండి. అయితే స్వతంత్రతని ప్రభు ఇస్తున్నారు, ఇవ్వడానికి అని ఆశపడుతున్నారు. స్వతంత్రత పొందాం, అయితే స్వతంత్రము పొందిన తర్వాత కూడా ఏం చేయాలో కూడా తెలుసుకోవాలి కదా. స్వాతంత్రం పొందిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? స్వాతంత్రాన్ని పొందుకున్న మనము క్రీస్తు ద్వారా ఆ నిజమైన స్వాతంత్రాన్ని పొందిన తర్వాత మనం ఏం చేయాలి, ఎలా ఉండాలో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. లేదంటే ఆ స్వతంత్రం మన జీవితంలో వ్యర్థమైపోతూ ఉంటుంది. ఎందుకంటే స్వాతంత్రం పొందిన తర్వాత ఎలా బ్రతకాలో మనం అర్థం కాకపోతే ఇచ్చిన స్వతంత్రాన్ని మనం పాడు చేసుకునే అవకాశం ఉంది. అందుకని దాని గురించి కూడా ప్రభు చెప్పారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చాలండి. స్వాతంత్రము ప్రభువు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. అయితే స్వాతంత్రము పొందిన తర్వాత మనం ఎలా ఉండాలో కూడా ఇక్కడ రాయబడింది, అది కూడా మనం గ్రహించాలి. స్వాతంత్రం పొందిన తర్వాత మనం ఎలా ఉండాలంట రాయబడిన మాట, క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద, ఏ కాడి అంట, దాస్యమును కాడి క్రింద చిక్కుకోవద్దు. మరలా దాస్యం అనే కాడి కిందకి మరలా చిక్కుకోవద్దు. మీరు ఇంతకు ముందు అపవాది చేసిన ఆ పాపపు కాడి వలన ఇబ్బందులు పడుతున్నప్పుడు, ఆ పాపానికి దాసులుగా మీరు ఉన్నప్పుడు ప్రభువు వచ్చి మీ మీద ఆ పాపపు కాడిని విరిచివేసి మీకు స్వాతంత్రతను ఇచ్చారు. అయితే మీరు మరలా ఆ పాపం జోలికి వెళ్ళి మరలా ఆ పాపపు కాడి కిందకి మరలా మీరు వెళ్ళొద్దు అని స్పష్టంగా ప్రభువు చెప్తున్నారండి. అవునా? స్వతంత్రత పొందిన తర్వాత మనం ఏం చేయకూడదు, మరలా ఆ పాపపు కాడిని మరలా మోయకూడదు, ఆ పాపాన్ని మరలా మోయిసే విధంగా ఆ కాడి కిందకి మనం వెళ్ళకూడదు. ఆ పాపపు కాడిని ప్రభు విరిచేసిన తర్వాత మరలా ఆ కాడిని మనం కోరుకోకూడదు, అంటే మరలా తిరిగి ఆ పాపం జోలికి మనము పోకూడదండి. యేసు ప్రభు వారు అదే చెప్తున్నారు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని అందరూ కొట్టాలని, రాళ్ళతో కొట్టాలని చూస్తున్న సమయంలో మీలో పాపం లేని వాడెవడో మొదట రాయి వేయండి అన్నప్పుడు అందరూ వెళ్ళిపోయారు. అయితే ప్రభువు కూడా, అమ్మ నేను కూడా నీ మీద రాయి వేయను, కానీ నువ్వు వెళ్ళి ఇక నువ్వు పాపమో చేయకు అన్నారు. ఏం చేయొద్దన్నారు? పాపమో చేయొద్దు అన్నారు. అంటే ఆమె చేసింది పాపాలు, ఎంతవరకు వ్యభిచారం చేసి భయంకరమైన పాపాలు చేసింది. అయితే ప్రభు ఆ రోజు ఆమెను క్షమించి ఆమె పాపముల నుంచి విడుదల చేసి స్వాతంత్రత ఇచ్చి ఆమెతో అన్న మాట ఏంటో తెలుసా, నేను నీకు ఈరోజు స్వాతంత్రతను ఇచ్చాను, నీ పాపాల నుంచి నేను ఈరోజు నేను విడిపిస్తున్నాను, క్షమిస్తున్నాను, కాబట్టి నువ్వు పాపమో చేయొద్దు, నువ్వు పాపం చేయొద్దు, నీకు స్వాతంత్రం వచ్చింది, నువ్వు పాపం చేయొద్దమ్మా. ఈరోజు ప్రభు మనకు అదే చెప్తారు. స్వాతంత్రాన్ని మనకు ప్రభు ఇచ్చిన తర్వాత ఆయన మనకు చెప్పేదంటే తెలుసా, నువ్వు పాపం చేయొద్దు, నా దగ్గరికి వచ్చి వేడుకున్నావు, క్షమించమని అడిగావు కాబట్టి నేను క్షమించాను. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే మరలా నువ్వు పాపానికి పోవద్దు, పాపం జోలికి వెళ్ళొద్దు, స్వతంత్రత పొందిన తర్వాత మరలా పాపం జోలికి పోవద్దని ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఈరోజు ఎలా ఉంది పరిస్థితి? స్వాతంత్రం పొందుకున్న తర్వాత చాలామంది ఎలా ఉన్నారు చెప్పండి? మరలా పాపపు కాడి మోయట్లేదా?
చాలామంది స్వాతంత్రాన్ని పొందుకున్న తర్వాత పాపపు కాడి మోసేవాళ్ళు ఉన్నారండి. బాప్తీసం పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత, పాప క్షమాపణ పొందిన తర్వాత మరలా అదే పాపంలో పడి, మరలా అదే త్రాగుడు, అదే వ్యసనం, అదే పాపిష్టి పరిస్థితుల్లోకి దిగజారిపోయి పాపపు కాడిని మరలా మోస్తున్న వారు ఉన్నారు. దయచేసి ఇప్పుడైనా ప్రభువా, నేను పాపిని, అజ్ఞానంలో పడి మరలా ఈ కాడి మోస్తున్నానయ్యా, ఈ కాడి నుంచి, ఈ పాపపు కాడిని విరిచి నాకు స్వాతంత్రత ఇవ్వయ్యా అని మరొక్కసారి మనం పశ్చాత్తాపడి ఇప్పుడైనా బుద్ధిగా నడుచుకుంటే మంచిదండి. రక్షించబడిన తర్వాత కూడా మరలా ఆ కాడి మోస్తే ఏం లాభం? రక్షించబడిన తర్వాత కూడా మరలా అదే పాపపు కాడిని ఎత్తుకుంటే ఏం లాభం చెప్పండి? రక్షించబడిన తర్వాత అంటే స్వాతంత్రత పొందుకున్న తర్వాత, స్వాతంత్రం నీకు వచ్చిన తర్వాత మరలా దాని జోలికి నువ్వు పోకూడదండి. ఇశ్రాయేలు ప్రజలు మీరు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు మీరు చూస్తే ఒకప్పుడు ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నారు కదా. ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నప్పుడు వారు ఏడ్చి మొరపెట్టుకోగానే దేవుడు వారి కొరకు మోషేను పంపించి ఐగుప్తు దేశం నుంచి వారిని విడిపించారు. అంటే ఏమొచ్చింది? వారికి స్వాతంత్రం వచ్చింది, విడుదల. అవును కదా? స్వాతంత్రం వచ్చిందా లేదా? వారికి కూడా ఇప్పుడంటే మన భారతదేశానికేమో వారిని వెళ్ళగొడితే స్వాతంత్రం వచ్చింది, వాళ్ళకి ఎలా అంటే ఆ దేశం నుంచి వారు వెళ్ళిపోతే వారికి స్వాతంత్రము వచ్చింది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది వాళ్ళకి. స్వతంత్రం వచ్చిన తర్వాత అరణ్యంలో అడుగుపెట్టారు. అడిగిపెట్టిన తర్వాత వారు చేయాల్సింది ఏంటంటే, వారికి దేవుడు ఒక పని అప్పగించారు. నేను చెప్పిన విధంగా మీరు నడుచుకోండి, నేను వెళ్ళమన్న మార్గంలో మీరు వెళ్ళండి, ఎందుకంటే నేను మీ కొరకు కానాన్ అనే ఒక అద్భుతమైన దేశాన్ని సిద్ధపరిచించాను. కాబట్టి మీరు నా మాట ప్రకారంగా మీరు నడుచుకుంటే కనుక కానానికి వెళ్తారని ప్రభు వారికి ఆ పనిని అప్పగించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఒక మాట అర్థం చేసుకోండి. స్వతంత్రము వచ్చిన తర్వాత ప్రభు మనల్ని ఇక విడిచిపెట్టేసి ఎలాగైనా బతకండి అంటున్నారా? లేదండి. మరలా ఒక బాధ్యత, ఒక పని మనకు అప్పగిస్తున్నారు. ఏంటో తెలుసా? నీకు స్వాతంత్రం ఇచ్చాను, అయితే ఇప్పుడు నువ్వు నా మాట ప్రకారం నడుచుకొని నువ్వేం చేయాలంటే ఆ కానానికి చేరుకోండి, ఆ పరలోకానికి చేరుకోవడానికి ఇప్పటి నుంచి మంచి జీవితాన్ని జీవించండి అని ప్రభు చెప్తున్నారు. ఆ బాధ్యత మన మీద మరలా పెడుతున్నారు ప్రభు. అయితే చాలామంది ఈ విషయం గ్రహించలేదు. చాలామంది ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారో తెలుసు కదా? వాళ్ళు దేవుడి మాట వినకుండా ఆయనకి మీద తిరుగుబాటు చేసి, ఆయనకు అవిధేయత చూపించి, మోషే మీద, దేవుని మీద కూడా సణిగి, ఎన్నో రకాలుగా దేవుని మాట ఆజ్ఞను ధిక్కరించి అన్ని జనుల వలె ప్రవర్తించుచు దేవుని కోపం పుట్టించినప్పుడు అనేక మంది ఇశ్రాయేలీయులు ఏమైపోయారు తెలుసా? స్వాతంత్రం పొందిన తర్వాత అరణ్యములో నాశనం అయిపోయారు. అదేంటి? స్వాతంత్రము లేక నాశనం అయిపోతే అది వేరు, కానీ వీళ్ళు ఎలా నాశనం అయిపోయారు అంటే స్వాతంత్రం పొందుకున్న తర్వాత నాశనం అయిపోయారు. ఎందుకని? దేవుని మాట వినక. ఈరోజు కూడా చాలామంది అంతే, రక్షణ పొందకమునుపు పాపంలో ఉన్నప్పుడు నాశనం అయిపోయారంటే ఒక విధం, కానీ రక్షించబడిన తర్వాత కూడా, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మరలా పాపంలో పడి నాశనం అయిపోతే అది ఎంత దారుణమో చూడండి. అవకాశం ఉండి కూడా పాడు చేసుకున్నట్టే కదా. అవకాశాన్ని దేవుడిచ్చిన ఆ అవకాశాన్ని నాశనం చేసుకున్నట్టే కదా. కాబట్టి వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు. ఎవరెవరైతే దేవుని మాట ప్రకారం నడుచుకున్నారో వారి సంతానము ఎక్కడికి వెళ్ళారు? దేవుడు వారికి వాగ్దానం చేసిన ఆ వాగ్దాన భూమిలో అడుగుపెట్టారు కదా. ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఇష్టానుసారంగా జీవించడానికి ఇవ్వాలా ఈ స్వాతంత్రం? ప్రభు మనకి ఇచ్చిన ఈ స్వాతంత్రము మనకు నచ్చినట్టుగా బ్రతకడానికి ఇవ్వాలా ఆయన ఈ స్వాతంత్రము? మనకు ఒక బాధ్యతను అప్పగించారు స్వాతంత్రాన్ని మనకి ఇచ్చిన తర్వాత. ఏంటంటే మరలా మీరు ఆ పాపపు జోలికి పోకుండా ప్రభువులో స్థిరంగా నిలిచి మీకు వాగ్దానం చేయబడిన ఆ పరలోక పట్టణం కొరకు మీరు ఏం చేయాలి? ప్రయాణము చేయాలి, జీవించాలి. ఇది మన బాధ్యత. స్వాతంత్రం పొందిన తర్వాత కూడా ఇంకా నువ్వు లోకాశల కొరకు, శరీరాశల కొరకు, పాపం కొరకు తిరుగులాడుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు స్వాతంత్రాన్ని పొందావు, కానీ నీ అజ్ఞానం వల్ల ఎప్పుడొకప్పుడు నాశనమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడైనా ప్రభువు ఇచ్చిన స్వాతంత్రాన్ని పొందుకున్న నీవు ప్రభువులో స్థిరంగా నిలువు, ప్రభు మాట ప్రకారం నమ్మకంగా నడువు. అంతేగాని ఈ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు, ఈ స్వాతంత్రాన్ని వ్యర్థంగా పాడు చేసుకోవద్దు. అందుకని ఇదే గలతీ పత్రిక 5వ అధ్యాయం 13లో మనం చూసినట్లయితే, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి, అయితే ఒక మాట. ఏంటో ఆ మాట? ఆ స్వాతంత్రాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు దాసులై ఉండండి. చూసారా? మీరు స్వతంత్రులుగా ఉండటానికే పిలువబడ్డారు, అయితే మీరు ఆ స్వాతంత్రాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకోవద్దు. దేవుడు స్వాతంత్రం ఇచ్చిన తర్వాత మరలా శరీర క్రియల కొరకు మరలా మీరు ఆశపడద్దు, మరలా లోక సంబంధం పరిస్థితుల కొరకు మీరు ఆశపడద్దు. స్వాతంత్రం ఇచ్చిన తర్వాత మీరు ఆ స్వాతంత్రాన్ని మీరు శరీర క్రియలకు హేతువు చేసుకొని ఆ స్వాతంత్రాన్ని పాడు చేసుకోవద్దని ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాట్లాడుతున్న మనం ప్రభు స్వాతంత్రం ఇచ్చిన తర్వాత కూడా శరీర క్రియల్ని ఆధారం చేసుకొని, లోకాన్ని ఆధారం చేసుకొని మరలా పాపాన్ని మోసేవారుగా లేరంటారా? చాలామంది ఉన్నారండి.
ప్రభువు ఇచ్చే పాప క్షమాపణ, రక్షణ అనే ఈ నిజమైన స్వాతంత్రాన్ని పొంది కూడా పాడైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి అలాంటి పరిస్థితులు మీరున్నట్లయితే ఇప్పుడైనా ఆ పాపపు కాడిని విరిచివేయగలిగిన ప్రభు దగ్గరికి వచ్చి ఇప్పుడైనా హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి ఆ పాపాన్ని ఇక్కడే విడిచిపెట్టేసుకోండి. లేదంటే ఈ పాపపు కాడిని మోయిస్తూ సాతాను ఏం చేస్తాడు తెలుసా? నేను నాశనంలోనికి పడేస్తాడు తీసుకెళ్ళి. కాబట్టి పాపపు కాడి ఇక మోయటానికి మనమేమి పాపానికి దాసులం కాదు, మనం స్వతంత్రులమం, మనం నీతికి దాసులము. నీతికి దాసులు ఏం మోయాలి? నీతినే మోయాలి, అవునా కదా? క్రీస్తుకు దాసులు ఏం మోయాలి? క్రీస్తునే మోయాలి, ఆయన మాటలనే మోయాలి తప్ప మళ్ళా పాపాన్ని మోయకూడదు. స్వతంత్రత వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎందుకు దాంట్లో? నువ్వు విడిపించబడిన తర్వాత కూడా, నీ పాపాలు క్షమించబడిన తర్వాత కూడా, నువ్వు బాప్తీసం పొందిన తర్వాత కూడా ఇంకెందుకు దానిలో కొనసాగుతున్నావు? ఇంకా పాపం అని ముసుగు వేసుకుని మరలా ఎందుకు వేసుకుంటున్నావు ముసుగు? చాలామంది మరలా పాపమని ముసుగులు వేసేసుకుంటున్నారు హృదయానికి. రక్షించబడిన తర్వాత ప్రభు ఆ ముసుగు తీసేసినా కూడా మరలా చాలామంది హృదయానికి మరలా ఆ పాపం ముసుగు వేసేసుకుంటున్నారు. ఈ త్రాగుడు ముసుగు, వ్యభిచారం ముసుగు, అబద్ధం ముసుగు, అపవిత్రమైన ముసుగులు వేసేసుకొని మరలా అజ్ఞానంలో పడి మరలా తిరుగులాడుతున్నారు. ఎప్పుడైతే నీ హృదయం మీద పాపం ముసుగు పడిందో నువ్వు ఎక్కడికి తిరుగుతావంటే అజ్ఞానంలో, లోకానుసారంగా, అపవిత్రంగా, అపవాది యొక్క ఆలోచన ప్రకారం నడుస్తావే తప్ప దేవుని చిత్త ప్రకారంగా నువ్వు నడవలేవు. కాబట్టి ఇప్పుడైనా అజ్ఞాన ముసుగును నువ్వు వేసుకున్నట్లయితే ప్రభువా ఈ ముసుగు తీసివేయండి అని ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలండి. చాలామంది పాప ముసుగు వేసుకుని వస్తూ మళ్ళీ అదే పాప ముసుగులు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎంత మాత్రం దైవ చిత్తానుసారంగా నడవలేరు. దేవుని రాజ్యం కొరకు సరైన మార్గంలో వారి అడుగులు పడవండి. వారు తప్పటి అడుగులు పడతాయి, వారి అడుగులు తడబడతాయి, వారి అడుగులు జారిపోతాయి. ఎందుకంటే వారి హృదయాల మీద ఏముంది? పాపం మూసుకుంది. ఏదో ఒకటి ఖచ్చితంగా జారిపోయే అవకాశం. కాబట్టి ఇప్పుడైనా ఆ పాపం మూసుకును మనం విడిచిపెట్టుకోగలిగితే, ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడగలిగితే ప్రభు మనల్ని మరలా విడిపించడానికి కానీ ఇష్టపడుతున్నారు. కాబట్టి ఈరోజు ఈ మాటలను మనందరం కూడా ఇంకా ఆ కాడిని మోయొద్దు, ఆ కాడిని మోయొద్దండి. ప్రభు స్వాతంత్రం ఇచ్చిన తర్వాత మరలా ఆ పాపం జోలికిపోవద్దు. ప్రభు అదే చెప్పారు ఆ స్త్రీకి, నువ్వు మరలా పాపము చేయొద్దు, మరలా నువ్వు పాపం చేయొద్దు, నువ్వు పాపం జోలికి పోవద్దని ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే నువ్వు ఒక్కసారి మరలా పాపం జోలికి పోయావా ఏమో తెలుసా, మరలా పాపానికి దాసుడు అయిపోతావు. ఇంతవరకు ఇచ్చిన స్వతంత్రం పోద్ది, మరలా పాపానికి దాసుడు అయిపోతావు. మళ్ళీ పాపానికి దాసుడు అయితే ఏమొద్ది? పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? పాపం ఇచ్చే జీతం ఏంటి? మరణం. పాపము తన దాసులకి, తన దగ్గర పనిచేసే వాళ్ళందరికీ ఇచ్చే జీతం ఏంటి తెలుసా? మరణం. పాపమును యజమానిగా కలిగిన వారందరికీ ఆ పాపం ఇచ్చే జీతం ఏంటంటే మరణమేనండి. కాబట్టి మరలా నీ స్వతంత్రాన్ని కోల్పోయి మరలా పాపానికి దాసులు అయిపోయి మరలా మరణానికి చేరువయ్యే కంటే క్రీస్తుకు దాసులుగా జీవిస్తాం, జీవమును పొందుకుంటాం ఎంతో క్షేమం కనుక దయచేసి మరలా ఆ పాపం యొక్క జోలికి పోకుండా మరలా ఆ స్వతంత్రాన్ని వ్యర్థంగా నువ్వు పాడు చేసుకోవద్దని కూడా ప్రభు పేట మనం చేస్తున్నాం. అయితే మనం ఏం చేయాలి? ప్రభు మనకిచ్చిన స్వతంత్రాన్ని మనం ఏం చేయాలంటే పాడు చేసుకోవద్దు, మరలా పాపంలో పడిపోయి. మరి ఏం చేయాలంటే అక్కడ రాయబడిన మాట గలతీ 5:1 మీరు స్థిరముగా నిలిచి అని రాయబడింది కదా. ఏం చేయాలంటే మనం ఎక్కడ నిలవాలి? స్థిరంగా ప్రభువులో స్థిరంగా ఉండాలి, స్థిరంగా నిలవాలి. మరలా ఆ పాపం జోలికి పోకూడదు. ఇలా మనం స్వతంత్రం అయిన తర్వాత బ్రతకాలనేది వాక్యం సెలవిస్తుంది. అందుకని 1 కొరింథీ పత్రిక కూడా ఒకసారి చూద్దాం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 22వ వచనం. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రం పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. స్వతంత్రుడై పిలువబడినవాడు ఎవరి దాసుడు అంట? క్రీస్తు దాసుడు. అంటే ఇప్పుడు స్వతంత్రుడైన వాడు ఎవరి దాసులుగా ఉండాలి? క్రీస్తు దాసులుగా ఉండాలి. అంతేగాని పాపమునకు దాసులుగా ఉండకూడదు. మనము క్రీస్తుకు దాసులుగా ఉండాలి, క్రీస్తు యేసునకు దాసులుగా ఉండాలి. ఎప్పటి నుంచి? స్వతంత్రత పొందాం కదా. మనకిచ్చింది ఎవరిచ్చారా స్వతంత్రాన్ని? క్రీస్తే కదా. అందుకని ఆ క్రీస్తుకు మనం ఎలా ఉండాలి? దాసులుగా ఉండాలి. మనము ఆయన దాసులు ఉండాలి. ఇప్పుడు పాపానికి దాసులుగా ఉంటే ఆ పాపం మనల్ని అజ్ఞానంలో, అంధకారంలో నడిపిస్తుంది. కానీ క్రీస్తుకు దాసులు అయితే క్రీస్తు మనల్ని ఏది నీతిదో, ఏది యథార్థమైందో, ఏది సత్యమైందో ఆ మంచి మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అవునా కదా? క్రీస్తు మనల్ని నడిపించేది ఏంటి? జీవ మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తాడు. క్రీస్తుకు దాసులమైతే, క్రీస్తుని వెంబడించే వారు అయితే క్రీస్తు మనల్ని జీవ మార్గంలో నడిపిస్తాడు, మంచి మార్గంలో నడిపిస్తాడు తప్ప నాశనకరమైన మార్గంలో నడిపించడండి. కాబట్టి ఇప్పుడు మనం స్వాతంత్రాన్ని పొందిన మనము ఎవరికి దాసులుగా ఉండాలి? క్రీస్తుకు దాసులుగా ఉండాలి. క్రీస్తుకు దాసులుగా ఉండాలి అంటే ఇప్పుడు క్రీస్తుకు లోబడి ఉండాలి. మనం క్రీస్తు మాటకు విధేయత చూపించిన వారికి ఉండాలి. దాసుడు ఎప్పుడు ఎవరి మాటకు లోబడాలి? యజమాని మాటకి కదా.
ఇప్పుడు మనం క్రీస్తు దాసులు అంటే మన యజమాని ఎవరు? క్రీస్తే, యేసు క్రీస్తే. ఇప్పుడు మన యజమాని యేసు క్రీస్తు అయినప్పుడు మనం ఎవరికి లోబడాలంటే ఆయనకు లోబడాలి. ఆయన మాటకు లోబడి మనము బ్రతకాలి తప్ప ఇంకా నీ మాటలకో, లోకపు మాటలకో, ఇంకా దేని మాటలకో కాదండి మనం లోబడి జీవించాల్సిందే. మనం క్రీస్తు దాసులం కాబట్టి క్రీస్తు మాటే వినాలి. అవునా కదా? మనం అందరం ఎవరని చెప్పండి? క్రీస్తు దాసులమే అంటారు కదా. మనమందరం క్రీస్తు దాసులము, క్రీస్తు దాసురాళ్ళము. కాబట్టి క్రీస్తు దాసులం అయితే మనం ఎవరి మాట వినాలి? క్రీస్తు మాటే వినాలి. మరి ఎవరి మాట వింటున్నాం? మరి క్రీస్తు మాటే వింటున్నామా? క్రీస్తు దాసులం అని చెప్తున్నాం, అంతేనా? క్రీస్తు దాసులం అని పేరుకేనా? మనం క్రైస్తువులు అన్నది పేరుకేనా? క్రీస్తు దాసులమైతే క్రీస్తును అనుసరించాలి, క్రీస్తు మాట వినాలి. ఎందుకంటే దాసుడు తన యజమాని వలె ఉండాలి. దాసుడు తన యజమానిని వెంబడించాలి. దాసుడు తన యజమాని మాటను అంగీకరించాలి. తన దేవుడి యజమాని మాటకి లోబడాలండి. ఈరోజు మనం స్వతంత్రతను ఇచ్చిన మన క్రీస్తే మన యజమాని, ఆయనే మన యజమాని. కాబట్టి మనం ఆయన మాటకి విధేయత చూపించాలి. ఇంకా లోకానికి కానీ, లోక సంబంధ పరిస్థితి కానీ దేనికి మనం విధేయత చూపించకూడదు. కానీ క్రీస్తే మన యజమాని కాబట్టి, మనం క్రీస్తు దాసులం కాబట్టి మనం ఆయనకి లోబడాలి. ఎందుకో తెలుసా? ఎలా దాసులమయ్యాం? ఆయన మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. తన రక్తం ఇచ్చి విలువ పెట్టి మనల్ని కొన్నాడు కాబట్టి మనం మనుషులకు దాసులు కాకూడదు, లోకానికి దాసులు కాకూడదు, పాపానికి దాసులు కాకూడదు. కానీ మన కొరకు తన విలువైన రక్తమును చిందించిన క్రీస్తుకే, మన పాపం నుంచి మనల్ని విడిపించిన క్రీస్తుకే దాసులుగా ఉండి ఆ క్రీస్తు దాసులుగానే బ్రతకల జీవితం అంతా. ఎలా బ్రతకాలి జీవితం అంతా? క్రీస్తు దాసులుగానే, క్రీస్తు దాసురాళ్ళుగానే బ్రతకాలి జీవితం అంతా. మధ్యలో పాపానికి దాసులు అయిపోకూడదు. మధ్యలో కదా కొంతమంది క్రీస్తు దాసులుగా ఉంటున్నాము అనుకుంటూనే పాపానికి దాసులు అయిపోతున్నారు. కాబట్టి మనం క్రీస్తుకి, దేవునికి దాసులుగా బ్రతకాలి, దేవునికి లోబడాలి, దేవుని మాటనే మనం వినాలి, ఆయన చిత్తమనే చేయాలి. అలా మనక క్రీస్తు దాసులుగా గనక మనం ఈ లోకంలో ఉంటే, క్రీస్తుకు లోబడి విధేయత చూపించి నడిచి వారుగా మనం ఉంటే క్రీస్తు మనకి ఏమనుగ్రహిస్తారు? క్రీస్తు మనం ఏమనుగ్రహిస్తారు? స్వతంత్రాన్ని ఇచ్చిన క్రీస్తు ఆయనను అనుసరిస్తే గనక మనకి శ్రేష్టమైన పట్టణాన్ని దేవుడు, పరలోకాన్ని మనకు అనుగ్రహిస్తారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి క్రీస్తును అనుసరిస్తే మన కొరకు దేవుడు ఒక అద్భుతమైన పట్టణం సిద్ధపరిచాడు. తెలుసా మీకు అది? దేవునికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పునాదులు గల పట్టణం కొరకంటే అబ్రహాం ఎదురు చూశాడంట. ఆ అద్భుతమైన పట్టణంలో మనము చేరాలంటే ఈ భూమి మీద క్రీస్తుకు దాసులుగా బ్రతకాలి, క్రీస్తుకు విధేయత చూపించాలండి. ఇక మన చిత్తం కాదు, మన ఇష్టం కాదు, మన ఆలోచనలు కాదు, మన ఆలోచనలన్నీ సమాధి చేసేసి మన సొంత ఉద్దేశాలను పక్కన పెట్టేసి క్రీస్తు ఉద్దేశాన్ని మన ఉద్దేశంగా కలిగి ఉండాలి. క్రీస్తు మనసు మనం కలిగి ఉండాలి. క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి. అలా క్రీస్తుని వెంబడించే ఆ దాసులుగా గనక, ఆ గొర్రెలుగా గనక మనం ఉంటే గనక తప్పకుండా క్రీస్తు అనుగ్రహించే అద్భుతమైన ఆ రాజ్యాన్ని, క్రీస్తు మన కొరకు సిద్ధపరిచిన అద్భుతమైన పరలోకంలో మనం కూడా యుగయుగాలు ఆనందిస్తాం. కాబట్టి స్వతంత్రత పొందిన మనము ఎవరికి దాసులు ఉండాలి? క్రీస్తుకు దాసులు ఉండాలి. దయచేసి ఈ మాట మనసులో ఉండాలి. మనకి రక్షించబడిన మనము ఎవరమో అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలుసా? క్రీస్తు దాసులము. అవునా కాదు? రక్షించబడిన మనము క్రీస్తు దాసులము, క్రీస్తు దాసురాలము. క్రీస్తుకే దాసులము, క్రీస్తుకే దాసురాలం. కాబట్టి మరొక ఆలోచన అనేది రానివ్వకుండా క్రీస్తు ఆలోచనే మనం అనుసరించి నడుచుకోవాలండి. వేరొక ఆలోచన వద్దాం. ఆ క్రీస్తు భయం ఉండాలండి. దాసుడికి ఎవరు భయం ఉండాలి? దాసుడికి యజమాని భయం ఉండాలా లేదా? యజమాని భయం ఉంటుంది కూడా, అవునా కాదు? అలాగే మనకు కూడా ఎవరు భయం ఉండాలి? క్రీస్తు దాసులు అయిన మనకి క్రీస్తు భయం ఉండాలి. అంటే దేవుని భయం మనకి ఉండాలి. ఎక్కడున్న దైవ భయం కలిగి ఉండాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, ప్రతిదానికి లెక్క అడుగుతాడు. కాబట్టి నేను దేవుని అన్నీ చూస్తున్నాడు కాబట్టి ఆయన నుంచి తప్పించుకోలేను. ఆయన సర్వజ్ఞాని, సమస్తాన్ని చూసే దేవుడు కాబట్టి ఆయన ఎదుట నేను పాపం చేయకుండా నన్ను నేను జాగ్రత్త పరచుకోవాలని యోసేపులాగా దైవ భయం కలిగి మనము బ్రతకాలండి. ఏ అపవిత్రత చేసినా దైవ భయం మనలో ఉండాలి. నీలో కనుక దైవ భయం ఉంటే నువ్వు పాపమో చేయలేవు. అవును కదా? దేవుని భయముతో మనము పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవాలి. దేవుని భయం ఉన్నవాడే పరిశుద్ధుడిగా బ్రతకగలడు. దేవుని భయం ఉన్నవాడే దేవునికి ఇష్టడుగా బ్రతకగలడు. దేవుని భయం అనేది నీలో లేదనుకోండి, ముందు అసలు నీకు ఎలా అయినా జీవించే మనసు నీకు ఉంటుంది. ఎలాగైనా బ్రతికేయడానికి నువ్వు ఆశపడతావు కనుక నువ్వు అపవిత్రమైన జీవితానికి అలవాటు పడిపోతావు. కాబట్టి దైవ భయం కలిగి క్రీస్తు దాసులు మనం ఎరిగి దైవ భయం కలిగి ఆయన మార్గంలో మనం నడుచుకుందామండి. స్వతంత్రతనిచ్చింది మన ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. ఇక్కడ కూర్చున్న మనలో ఇంకెవరైనా స్వతంత్రత లేని వారు ఎవరైనా ఉంటే స్వతంత్రతను ఇప్పుడే ప్రభు దగ్గర పొందుకోండి. ప్రభు నేను పాపినని పశ్చాత్తాపడి నమ్మి బాప్తీసు పొంది ఆయన ఇచ్చిన నిజమైన స్వతంత్రాన్ని, పాపక్షమాపణ పొందుకోండి. స్వతంత్రత పొందినవారు
పాపం అనే కాడి కిందకు ఒకవేళ వెళ్ళిపోయారేమో ఇప్పుడైనా పరిశీలన చేసుకుని ఏ కాడిలోకి వెళ్ళిపోయారు, ఏ ముసుగు మరలా వేసుకున్నారు హృదయానికి. దయచేసి మరలా మనం కూడా మరి ఎవరెవరైతే రక్షించబడిన వారు, స్వతంత్రత పొందిన వారు ఉన్నారో అలాంటి వారు కూడా మరలా పశ్చాత్తాపడాల్సిన అవసరము ఉన్నది. అంతేకాదండి, పశ్చాత్తాపడి అంతటితో ఆగిపోక ఇక నుంచైనా క్రీస్తుకు దాసులుగా, క్రీస్తుకు ఇష్టలుగా, దేవుని భయము కలిగి మనం బ్రతకాలి. అలా బ్రతికితేనే మనకు క్షేమం. స్వతంత్రత పొందిన మనము మన ఆలోచనలు అన్నీ కూడా ఎక్కడ ఉండాలంటే పైనే ఉండాలి. అవునా?